బాబోయ్ నిప్పు చంపేస్తుంది. అరే నువ్వు ఇంకా ఈ స్టెప్ దగ్గర ఉన్నావా? ఆల్రెడీ థర్డ్ సింగిల్ కూడా వచ్చేసిందిగా. అదెప్పుడు? ఇదిగో విను. మీరు కాదు సీట్లు తిరుగుతాయి థియేటర్లో. 3-4 టైమ్స్ చూసాక నాకు వెలిగింది, ఓహో దీంట్లో జాన్వీ కపూర్ కూడా ఉందా అని. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? నాకేం కనిపించలేదు, ఏం వినిపించలేదు. నేను ఒక్కళ్ళనే చూశాను. తారక్ అన్నంత తప్పనిచ్చి నాకెవరు కనిపించలేదు. ఎందుకంటే ఆయన వింటేజ్ డ్యాన్స్ చూసి ఎన్ని ఇయర్స్ అయిపోయిందో. అంటే సోలోగా ఒక డ్యూయట్ సాంగ్లో చూసి చాలా ఇయర్స్ అయిపోయింది. ఫ్యాన్స్ మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. థియేటర్లో మాత్రం నాకు తెలిసి బాక్సులు బద్దలైపోతాయి. థియేటర్ షేక్ అయిపోద్ది ఆయన డ్యాన్స్కి. ఆ రేంజ్లో ఉంది డ్యాన్స్ అయితే. అండ్ ఇక సాంగ్ అనేది అది తర్వాత మాట్లాడుకుందాం. మనకు తెలుసు ఎన్టీఆర్ గారి డ్యాన్స్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. అండ్ దాంతోపాటు అనిరుద్ధ్ కూడా తోడవుతే ఈ దావుడి రేంజ్లో ఉంటుంది సాంగ్ అయితే. ఎందుకంటే ఆల్రెడీ ఈ మూవీలో వచ్చిన ప్రీవియస్ 2 సాంగ్స్ అనేవి దేవరా సాంగ్స్ అంటారు. ఎలివేషన్ సాంగ్, మంచి మాస్ ఎలివేషన్ సాంగ్ అదైతే, అది ఫియర్ సాంగ్. ఇంకోటి చుట్టమల్లె సాంగ్, అదొక మంచి మెలడీ, సూతింగ్ మెలడీ సాంగ్. ఈ రెండు దేవరా స్టోరీ రిక్వైర్డ్. బట్ ఇది మాత్రం ఎన్టీఆర్ సాంగ్. ఎందుకంటే ఆయన స్ట్రాంగ్ జోను డ్యాన్స్. ఎందుకంటే తారక్ అన్న డ్యాన్స్ ఎరకదీస్తాడని నాకు తెలుసు. కానీ చాలా ఇయర్స్ అయిపోయిన వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఇది మాత్రం పండగ టైపు ఆయన డ్యాన్స్ని చూడడం. అండ్ ఈ స్టెప్ ఒకటి ఉంటుంది, అది చూడండి మామూలు లేదు ఈ స్టెప్ అయితే. ఇది ఒక వీడియో సాంగ్ టైప్ రిలీజ్ చేశారు. 2 minutes 13 seconds మాత్రమే. ఫుల్ సాంగ్ అనేది ఆడియో ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేశారు. అండ్ అది వచ్చేసి 3 minutes 49 seconds ఉంది. సో ఇది అది ఎందుకంటే సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మీరు మొత్తం ఇప్పుడే చూసేస్తే థియేటర్లో ఏం చేస్తారు, థియేటర్లో ఉండాలి కదా ఒక సర్ప్రైజ్ ప్యాక్ అనేది. సో అది థియేటర్ కోసం దాచారు, లోపల చాలా దాచారు. బట్ మనకి ఏదైతే రిలీజ్ చేశారో అదైతే పక్కగా ఎంటర్టైన్ చేస్తుంది. ఎందుకంటే ఆయన డ్యాన్స్, ఆయన స్పీడు, ఆయన స్మూత్నెస్, పక్కన జాన్వీ కపూర్ కూడా చాలా బాగా చేశారని చెప్పాలి. తారక్ ఎనర్జీని ఆల్మోస్ట్ మ్యాచ్ చేస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ ఎలాగో ఆయనకున్న గ్రేస్ని, ఆయనకున్న స్పీడ్ని మ్యాచ్ చేయడం కష్టమే. కానీ జాన్వీ కపూర్ అయితే మ్యాక్సిమం ట్రై చేశారని చెప్పాలి. అండ్ ఇక సాంగ్ విషయానికి వచ్చేస్తే ఇది ఒక గిబ్రిష్ టైప్ లిరిక్స్. అంటే మనకి అర్థం అవి అవ్వనట్టుగా ఉంటుంది. లైక్ హలమతి హబీబో సాంగ్ ఉంది కదా, ఆ టైప్ ఆఫ్లో మనం జస్ట్ ఒక లిరిక్ని హమ్ చేస్తూ ఉంటాం. దాని మీనింగ్ ఏంటో కూడా మనకు తెలియదు. ఆ టైప్ అయినా చెప్పాలి ఇది కూడా. ఒకటి చెప్పండి, ఎన్టీఆర్ గారు డ్యాన్స్ చేస్తుంటే మనకి లిరిక్స్ కానీ, మ్యూజిక్ కానీ, హీరోయిన్ కానీ కనిపిస్తుందా? లేదే. నాకైతే ఎన్టీఆర్ గారి డ్యాన్స్ చేయడమే కనిపిస్తుంది, అంత స్పీడ్తో, అంత ఎనర్జీతో. అండ్ దీంట్లో పర్టికులర్లీ ఎన్టీఆర్ గారి ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ డాల్ఫిన్స్ టైప్ స్టెప్ ఒకటి ఉంది, ఫిష్ టైపు, అది చాలా బాగుంది ఈ స్టెప్ అయితే. అండ్ ఈ సాంగ్కి లిరిక్స్ వచ్చేసి రామజోగ శాస్త్రి గారు తెలుగులో రాశారు. దీనికి కొరియోగ్రాఫర్ వచ్చేసి శేఖర్ మాస్టర్, ఆయన కూడా చాలా బాగా మంచి స్టెప్స్ ఇచ్చారు. అండ్ ఇవి ఒక హుక్ స్టెప్ ఇచ్చారు కదా, నాకు తెలిసి ఆ హుక్ స్టెప్ చాలా ట్రై చేయలేరు. చుట్టమల్లె సాంగ్ స్టెప్కే, ఆ నీ స్టెప్కే చాలా మంది మోకాళ్ళు ఎరగొట్టుకుని ఉంటారు, లైక్ నాలాగా. అండ్ ఇప్పుడు ఈ సాంగ్లో ఈ స్టెప్ అంటే నాకు తెలిసి కష్టం. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఎవరి డ్యాన్స్ అయినా సరే చూడడానికి కష్టంగా ఉన్నా మనం చేయగలం. బట్ తారక్ డ్యాన్స్లో ఏంటంటే ఆయన డ్యాన్స్ వేస్తూ ఉంటే మనకు చూడడానికి ఈజీగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ స్టెప్స్ అనేవి మనం ట్రై చేస్తే అవి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎనర్జీతో వేయడం అంటే మామూలు విషయం కాదు. 5G స్పీడ్ అంటారు చూడండి, ఆ స్పీడ్ ఇది. ఇక సాంగ్లో వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం కొత్తగా ఉంది, బాగుంది. అండ్ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. తారక్ అని అయితే మెరిసిపోతున్నాడు. అండ్ జాన్వీ కపూర్ ఫస్ట్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, చొక్కాలు చెప్పుకుంటారు అంతే. ఈ సాంగ్కి వాకల్స్ వచ్చేసి నాకష్ అజీజ్ గారు అండ్ ఆకాశ గారు. వాకల్స్ కూడా బాగానే సెట్ అయినాయి, సౌండ్ మిక్సింగ్ కూడా అన్నీ బాగున్నాయి. వీడియో క్వాలిటీ కూడా మనకి చాలా కొంచెం రిచ్గానే కనిపిస్తుంది, ఆ సెటప్, ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది. సో ఫుల్గా థియేటర్లో వెయిట్ చేద్దాం. ఫుల్ సాంగ్ అయితే రాలేదు ఇంకా, సో సాంగ్ కోసం వెయిట్ చేద్దాం. థియేటర్లో బ్లాస్ట్ చేసేద్దాం. ఆయన డ్యాన్స్ చూస్తే మనకి ఎలాగో పూనకాలు వచ్చేస్తాయి అనుకోండి, అది ఆటోమేటిక్గా. సో ఇది ఈ దావుడి సాంగ్ రివ్యూ అయితే. అండ్ మీరు కనుక సాంగ్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ స్టెప్ నచ్చిందో కూడా కింద మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకో 4వ సాంగ్ ఉంది దీంట్లో, అది జస్ట్ బిఫోర్ మూవీ రిలీజ్ ఒక 2 days ముందు రిలీజ్ చేస్తారంట. అదే ఆయుధ పూజ సాంగ్. దాంతోపాటు ఈ సాంగ్ రిలీజ్ అయిన ఒక 5 daysలో 6 daysలో ట్రైలర్ కూడా వచ్చేస్తుంది అంటున్నారు. ట్రైలర్ కోసం నేను చాలా వెయిటింగ్. అసలు మనం గ్లిమ్స్ ఒకటే చూసాం ఈ మూవీ కంటెంట్లో నుంచి, మిగిలిన సాంగ్స్ అంతే. అండ్ వెయిటింగ్ ఫర్ ట్రైలర్ అని చెప్పాలి నేను ఏగర్గా. సో అది వచ్చాక కూడా దాని గురించి వీడియో అప్డేట్ చేద్దాం. సో ఇది ఈ దావుది సాంగ్ రివ్యూ అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.